ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది అని అన్నాం కదా, మీకు వీళ్ళ స్టైల్ బాగా నచ్చుతుంది, వీళ్ళ టేకింగ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేది నేర్చుకునేది అంటే ఎవరి గురించి చెప్తారు? ప్రతి యాక్టర్ నుంచి నేను ఒక్కొక్కటి నేర్చుకున్నాను మేడం. మీరు స్పెసిఫిక్గా అడగాలి. డైరెక్టర్ నుంచి అయితే డైరెక్టర్స్ వైపు నుంచి బికాజ్ యు ఆర్ సో నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యింది స్టీవెన్ స్పీల్బర్గ్ సార్ అండి. నేను ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా జురాసిక్ పార్క్ చూడడం బట్టి థియేటర్లో ఆయన నాకు అప్పటి నుంచి నా ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే మేడం, కథ ఏ సిట్యుయేషన్ అయినా, కథ ఎలాంటిదైనా ఆడియన్ని ఎంగేజ్ చేసేలా తీయటం, గెస్ట్ చేసేనివ్వండి బట్ కూర్చోపెట్టి చూపించడం గొప్పతనం. అది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను మేడం. ఆయన దగ్గర నుంచి 2-3 విషయాలు నేను చెప్తాను మేడం, ఎందుకంటే నేను నేర్చుకున్నదే ఆయన దగ్గర నుంచి. ఆయన అన్ని కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్ తీశారు మేడం. ఆయన వదిలిన జానర్ ఫ్యామిలీ, డ్రామా, లవ్, సైఫై, యాక్షన్, థ్రిల్లర్, హిస్టారికల్, డ్రామా అన్నీ తీస్తారు మేడం. సో అలాంటి సినిమాలు అన్ని జానర్స్ తీయాలనేది నా ఆశ మేడం. నెంబర్ 3, ఆయన బాగా బిలీవ్ చేసేది మేడం, 90% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ప్రీ ప్రొడక్షన్, 5% ప్రొడక్షన్, 5% పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. సో మొత్తం నువ్వు ఎంత బాగా ప్రీ ప్రొడక్షన్ చేస్తే సినిమా మేకింగ్ నీకు అంత ఈజీ ఉంటుంది అని చెప్తారు షూటింగ్ అనేది. సేమ్ ఫార్ములాని ఇప్పటికి అదే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాను మేడం. ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంటాను మేడం, షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది మేడం మాకు అలా. సో అది అందరికి కూడా వర్క్ షాప్ కానీ అందరికి మేడం, సార్కి వీళ్ళందరికి కానీ, సుమంత్కి కానీ, నిధికి కానీ, వీళ్ళందరికీ మొత్తం ఎంటైర్ ఫిల్మ్ 3 times రిహార్స్ చేశారు మేడం వాళ్ళు. సో వర్క్ షాప్స్ బాగా చేశారు మేడం, చాలా బాగా చేశారు. అవును మేడం, మాకు హార్డ్లీ 1-2 takes నుంచి ఏ రోజు ఎక్కువ వెళ్ళేది కాదు మేడం. ఎందుకంటే దే ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ఎవ్రీథింగ్, జస్ట్ లైక్ లొకేషన్కి వెళ్ళి చేయటమే అంతే మేడం. సో అది జరిగింది మేడం. సో డెబ్యూట్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం మీ పేరు పెద్ద స్క్రీన్ పైన కనిపించబోతుంది. సో హౌ ప్రౌడ్ ఆర్ యూ అండ్ మీ పేరెంట్స్ ఏమంటున్నారు? ప్రౌడ్ అనేది ఏం లేదు మేడం, సింపుల్ థింగ్. ఇట్స్ లైక్ సినిమా కథ చెప్పగలుగుతున్నాను, నాకు అది చాలు మేడం. ఈరోజే కాదు, ఎప్పుడు కూడా పేరు చూసుకోవాలి అది నాకు ఎప్పుడు ఎందుకో లేదు మేడం. కథ చెప్పాలి అనేదే నాకు ఎక్కువ ఇష్టం మేడం. సో దాని గురించి నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. నేను అనుకున్న విజను ఆడియన్కి రీచ్ అయిందా లేదా, అది ఆ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ మై నేమ్. సెకండ్లీ పేరెంట్స్ మేడం, నేను చాలా తక్కువ షేర్ చేస్తాను మేడం సినిమా గురించి, చాలా తక్కువ. సో మా ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా సినిమా సైడ్ అసలు నాలెడ్జ్ లేవు మేడం, అసలు చాలా తక్కువ నాలెడ్జ్. సో చాలా తక్కువ షేర్ చేస్తుంటా. వాళ్ళు కూడా చూసి ఇది బాగుందిరా అది బాగుందిరా అని చెప్పినా నాకు కొంచెం సిగ్గు అది ఎక్కువ మేడం. ఇంట్లో వాళ్ళతో ఇవి చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. అటు సైడ్ జరుగుతున్నప్పటికీ, మా పేరెంట్స్ అటు సైడ్ ఉన్నప్పటికీ ఎంటైర్ షూటింగ్లో ఒకసారే వచ్చారు మా పేరెంట్స్. అంటే అంత సిగ్గు నేను ఎప్పుడు పిలవలేదు, నాలుగు ముందు నేను చేయలేను కూడా. ఇప్పుడు ఎవరో తీసిన సినిమాలు చూస్తే మీ పేరెంట్స్ ఇప్పుడు మీ వాళ్ళ కొడుకు చేసిన సినిమా చూడడం నిజంగా వాళ్ళకి కూడా హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ మేడం. రిగార్డింగ్ ఫిల్మ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి అని చెప్పడానికి 1 wordలో మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సినిమా ఒక తెలుగింటి కంప్లీట్ భోజనం విత్ డిజర్ట్, అది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వేసవి చల్లగా సరదాగా కూడా ఉంటుంది మా సినిమా చూడండి.